బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు మరి కాసేపట్లో తెలిపబోతోంది. ఎందుకు అంటున్నామంటే కనుక మారుతున్న పరిణామాలు ఆ విధంగా ఉన్నాయి. అక్కడ సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే క్రమక్రమంగా మారిపోతున్నాయి. ఈ రోజు సాయంత్రం మరి కాసేపట్లో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉందనే చర్చ జరుగుతుంటుంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇప్పటికే గవర్నర్ రాధాకృష్ణన్ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించారు ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే. ప్రస్తుతం ఆయన ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు మరి కాసేపట్లో. ఎందుకంటే ఈ రోజుతో అక్కడ ప్రభుత్వ కాలపరిమితి ఈ టర్మ్కి సంబంధించి పూర్తయిపోతోంది. ఈ నేపథ్యంలో ఆయన గవర్నర్ బంగ్లాకు చేరుకున్నారు. అటు గవర్నర్ బంగ్లాకు చేరుకొని తన రాజీనామా లేఖను సమర్పించారు ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే. మీరు చూడొచ్చు విజువల్స్ లో డిప్యూటీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ అలాగే అజిత్ పవార్ కూడా ఆ విజువల్లో మనకు కనిపిస్తున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి మహారాష్ట్రకు నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరు అనేది తెలిపబోతోంది. మహారాష్ట్ర సీఎం ఎవరనే అంశంపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. బీజేపీకి తలనొప్పిగా మారింది ముఖ్యమంత్రి ఎంపిక అంశం. ప్రధానంగా దేవేంద్ర ఫడ్నవీస్ వర్సెస్ ఏకనాథ్ షిండే మధ్య పోటీ ఉంది. ముఖ్యమంత్రి పీఠం బీజేపీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ఆ పార్టీకి సంబంధించిన కీలక నేతలు కావచ్చు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎందుకంటే అత్యధిక స్థానాలను సంపాదించుకుంది. అయితే ఈ షిండేకు మరో అవకాశం ఇవ్వాలంటూ కూడా షిండే శివసేనతో పాటు ఆర్ఎస్ఎస్ కూడా ప్రతిపాదించడం ఇక్కడ కొసమరుపు. ఇక్కడ ఈ అంశానికి సంబంధించి మహారాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 100 మందిరాలలో హోమాలు కావచ్చు, పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటు షిండే ముఖ్యమంత్రి కావాలంటూ కూడా శివసేన షిండే వర్గం అటు పూజలు చేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ మరొక అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ఒకవేళ ఈ రెండు కాకపోతే చెరో 2.5 ఏళ్లు కూడా పంచుకోవాలని మరో ప్రతిపాదన కూడా జరుగుతోంది. తెరపైకి అజిత్ పవార్ వర్గం కొత్త ప్రతిపాదన తీసుకొస్తోంది. ఏంటా ప్రతిపాదన, ఏం జరగబోతుంది, ఏం జరిగే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మరి కాసేపట్లో ముందుంచే ప్రయత్నం చేస్తుంది. రిమెంబర్, ఆర్టీవీ మీకు ఎప్పుడో చెప్పింది, అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారాన్ని ముందుంచే ప్రయత్నం చేస్తుంది, అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తుంది, విశ్లేషించి ముందు ఆ విషయాన్ని క్షుణ్ణంగా ఉంచే ప్రయత్నం చేస్తుంది. అప్డేట్స్ అందించేందుకు అట్ ద సేమ్ టైం ఎక్కడ చిక్కుముడి పడింది, ఎక్కడ పీఠముడి వేయబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఆర్టీవీ మేనేజింగ్ ఎడిటర్ చంద్రమౌళి కూడా మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఆయన దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మౌళి గారు, ఇంట్రెస్టింగ్ అనే చెప్పుకోవాలి. దాదాపుగా 3 రోజులు గడిచిపోతోంది. ఎలక్షన్స్ జరిగి మెజారిటీ ఎవరు ఇంకా దరిదాపులో లేని సిచ్యువేషన్, కానీ ఎందుకు ఆ చిక్కుముడి, ఆ పీఠముడి ఎక్కడ వేయటం, ఏం జరుగుతుంది? సచిన్, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు వెలువడి 3 రోజులైంది. 3 రోజుల నుంచి రాష్ట్ర ప్రజలే కాదు, మొత్తం దేశ ప్రజలు కూడా చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మహారాష్ట్రకి కాబోయే 21వ ముఖ్యమంత్రి ఎవరు అనేది చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. నిజానికి ఎన్డీఏ కూటమి, మహారాష్ట్రలో అయితే దాన్ని మహాయుతి కూటమి అంటాము. ఈ కూటమిలో బీజేపీ ఉంది, అట్లాగే శివసేన, ఏకనాథ్ షిండే శివసేన ఉంది, అలాగే అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ ఉంది. ఈ 3 పార్టీలు కలిసి ఎప్పుడూ లేనంత 230 స్థానాల మెజార్టీ వచ్చింది. బీజేపీకే 132 సీట్లు, అజిత్ పవార్ వర్గానికి 41 అండ్ ఏకనాథ్ షిండేకి 57 సీట్లు వచ్చాయి. కానీ ఇంత మెజారిటీ, బంపర్ మెజారిటీ వచ్చిన తర్వాత కూడా ఎందుకు ముఖ్యమంత్రి ఎన్నికలో ఇంత జాప్యం అవుతుంది, ఎందుకు ఇంత డిలే అవుతుంది? నిజానికి బీజేపీకి సంబంధించిన ముఖ్యమంత్రుల ఎంపికలు ఎప్పుడు ఇంత జాప్యం జరగదు. ఎవరైతే ఒక అధిష్టానం ఒక పేరు చెప్పటం, ఆ పేరుకే ఫైనల్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఎందుకు డిలే అవుతుందంటే ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి. ఈ 3 పార్టీల నాయకుడు, బీజేపీ నాయకుడు దేవేంద్ర ఫడ్నవీస్, ఈయన మాజీ ముఖ్యమంత్రి, ఇప్పటికే 2 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. అలాగే ఏకనాథ్ షిండే ఇప్పుడు ప్రస్తుతం ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి కావాలని కలలు కంటున్న అజిత్ పవార్ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా వాళ్ళ పార్టీలకు సంబంధించి లెజిస్లేచర్ పార్టీ నాయకులుగా ఎన్నికై ముఖ్యమంత్రి కావడానికి కావాల్సిన అన్ని అర్హతలు సాధించారు. ఇప్పుడు వాళ్ళ మనుషులతో కావాల్సిన లాబియింగ్ చేస్తున్నారు. చాలా స్పష్టంగా ఢిల్లీ వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళి బీజేపీ పెద్దలను కలిశారు. కానీ ఇప్పటికీ ఒక నిర్ణయానికి రాలేకపోయింది బీజేపీ. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ముగ్గురి మధ్యలో కూడా చాలా గట్టి పోటీ ఉంది. కానీ మీరు అడగవచ్చు ఎందుకు ఇంత డిలే అవుతుంది. ఇప్పుడు బీజేపీ వైపు చూస్తే బీజేపీకి గతంలో ఎప్పుడూ లేనంత పెద్ద మెజారిటీ 132 సీట్లు వచ్చింది. కాబట్టి బీజేపీ నుంచి చాలా స్పష్టమైన డిమాండ్ ఉంది. ప్రజలు మనకు మ్యాండేట్ ఇచ్చారు, బీజేపీయే పరిపాలించాలి రాష్ట్రాన్ని అని మనకు పరిపాలన కావాల్సిన సంఖ్య ఇచ్చారు. కాబట్టి బీజేపీ సంబంధించిన దేవేంద్ర ఫడ్నవీసే ముఖ్యమంత్రి కావాలని చెప్పి బీజేపీ నాయకులు చాలా గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. మీరు ఒక విషయం గుర్తు చేసుకోవాలి సచిన్, ఒకవైపు రిజల్ట్స్ వస్తున్న క్రమంలోనే అప్పటికి దాదాపు 12-12:30 క్రమానికి అప్పటికే ట్రెండ్స్ మనకు స్పష్టంగా వచ్చేసిన వెంటనే అప్పటికే దేవేంద్ర ఫడ్నవీస్ ఇంటికి బీజేపీ కార్యకర్తలు, నాయకులు చాలామంది వెళ్ళి మీరే ముఖ్యమంత్రి, మీరే కావాలని చెప్పేసి, అంటే
కౌంటింగ్ స్టార్ట్ అయిన 2 గంటల్లోనే ఒక ముఖ్యమంత్రికి సంబంధించిన ఏర్పాటుకు సంబంధించిన ఒక ప్రక్రియ మొదలైంది. ఎవరికి వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. ఎటు తేల్చుకోలేని ఇప్పుడు మహారాష్ట్ర నుంచి వీళ్ళు అంటున్నారు, శివసేన ఏకనాథ్ షిండే సంబంధించిన వర్గం అంటోంది, మా నాయకుడిని చూసి ఓట్లు వేశారు, మా నాయకుడు త్యాగం చేశాడు, మా నాయకుడు మరాఠా నాయకుడు కాబట్టి మరాఠా ఓట్లన్నీ తీసుకురావడంలో ఏకనాథ్ షిండే కీలక పాత్ర పోషించారు కాబట్టి మా నాయకుడికే ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా వాళ్ళు చెప్తుంది ఒకటే, మిత్రధర్మాన్ని పాటించండి. మీరు గతంలో కూడా మాకు తక్కువ సీట్లున్నా కూడా మిత్రధర్మాన్ని పాటించి ఏ విధంగా అయితే ఏకనాథ్ షిండేకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చారో అదే ధర్మాన్ని పాటించండి అని చెప్తున్నారు. వాళ్ళు ఇంకొకటి కూడా తీసుకొస్తున్నారు, బీహార్ మోడల్ అనుసరించండి. ఎస్, బీహార్లో కూడా అతి తక్కువ సీట్లున్న నితీష్ కుమార్కి ఎట్లయితే ముఖ్యమంత్రి పదవి ఇచ్చారో, ముఖ్యమంత్రి పదవి ఇచ్చి అత్యధిక సీట్లున్న బీజేపీ అక్కడ ఉప ముఖ్యమంత్రితో సరిపెట్టుకున్నారు. అదే ఫార్ములాని 2022లో కూడా ఎప్పుడైతే అప్పటికున్న ఉద్ధవ్ ఠాక్రేని దించేసి శివసేన అజిత్ పవార్ వర్గం విడిపోయి ఏకనాథ్ షిండేని ముఖ్యమంత్రిగా చేశారో అదే పద్ధతిలో ఇప్పుడు కూడా ఏకనాథ్ షిండేనే చేయాలి ముఖ్యమంత్రి అని చెప్పేసి వాళ్ళ వర్గం నుంచి చాలా ప్రధానమైన డిమాండ్ వస్తుంది. సచిన్, రైట్, ఇంట్రెస్టింగ్ గా ఇప్పుడు శివసేనకు సంబంధించి షిండేకి ఇస్తే అజిత్ పవార్ ఊరుకునే సిచ్యువేషన్ కనిపించట్లేదు. గతంలోనే వాళ్ళకి ఇష్యూస్ కావచ్చు, బహుశా ఈ రెండింటి దగ్గర క్లారిటీ వస్తే కొలుక్కొచ్చేసినట్టే. సో ఇక్కడ ఇంకా ఆ చిక్కుముడి కొనసాగుతోందా? షిండేకి ఇస్తే కనుక అజిత్ పవార్ కూటమిలో కొనసాగే అవకాశం ఉందా, లేకపోతే ఫడ్నవీస్కి ఇస్తే షిండే కొనసాగే అవకాశం ఉందా? దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు మనం? సచిన్, నేను ఒక విషయం నేను మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. బీజేపీ మైండ్లో స్పష్టంగా ఉంది, ఈసారి ముఖ్యమంత్రి పదవి బీజేపీయే తీసుకోవాలి, దేవేంద్ర ఫడ్నవీస్ని ముఖ్యమంత్రి చేయాలని చాలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంది. దానికి సంబంధించి మన దగ్గర చాలా పక్కా సమాచారం ఉంది. మీరు ఒక విషయం గమనించండి, నిజానికి ఏకనాథ్ షిండేని మాత్రమే మళ్ళీ ఆయనే కంటిన్యూ చేయాలి అని బీజేపీ అధిష్టానం అనుకుంటే అసలు 3 రోజులుగా ఎట్లాంటి ఉత్కంఠ లేదు, ఎట్లాంటి సస్పెన్స్ లేదు, ఇంత టైం ల్యాక్ చేయాల్సిన అవసరమే లేదు. కానీ వాళ్ళు ఎందుకింత టైం ల్యాక్ చేస్తున్నారు, ఎందుకింత సుదీర్ఘమైన చర్చలు జరుపుతున్నారంటే వాళ్ళు స్లోగా వాళ్ళ మైండ్ క్లియర్గా చెప్తున్నారు, ఈసారి బీజేపీయే ముఖ్యమంత్రి పదవి తీసుకోవాలి, దేవేంద్ర ఫడ్నవీస్నే ముఖ్యమంత్రి చేయాలని. దానికోసమే ఏకనాథ్ షిండేని వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నారు. బీజేపీ ఒక మైండ్ గేమ్ ఆడుతోంది. స్లోగా రోజు గడుస్తున్న కొద్దీ ఏకనాథ్ షిండే కొంత ప్రిపేర్ అవుతున్నారు, నేను ముఖ్యమంత్రి కాదు ఇకనే కానేమో, బీజేపీ అధిష్టానం సిద్ధంగా లేదు అని ఆయనకు ఎప్పుడైతే ఒక ఆలోచన వచ్చిందో అప్పుడు ఆయన ఒక ప్రపోజల్ తీసుకొచ్చారు. ఓకే, 5 సంవత్సరాల కాలాన్ని 2.5 సంవత్సరాలు బీజేపీకి, 2.5 సంవత్సరాలు శివసేనకి అంటే తనకి ఉండేలాగా ఒక ప్రపోజల్ ముందు పెట్టారు. కానీ దీనికి కూడా బీజేపీ అధిష్టానం సిద్ధంగా లేదు. దానికి వాళ్ళకు కౌంటర్గా ఇంకొక స్ట్రాటజీ వర్కౌట్ చేశారు. ఇదే టైంలో ఏకనాథ్ షిండేతో అంతగా సయోధ్య లేని అజిత్ పవార్ని ముందుకు తీసుకొచ్చారు. అజిత్ పవార్ ఒక కొత్త ఫార్ములా ముందుకు తీసుకొచ్చి, మీరు 2.5 పంచుకునేటట్టయితే నా పరిస్థితి ఏంటి, నేను కూడా మీతో పాటు ఒక ప్రధాన భాగస్వామిని కాబట్టి నా పరిస్థితి ఏంటి అన్నప్పుడు కొత్త ప్రపోజల్తో అయితే నన్ను సీఎం చేయండి, లేదంటే దేవేంద్ర ఫడ్నవీస్ను సీఎం చేయండి అన్నారు. కాదు, అలా కాదు, ఏకనాథ్ షిండే కూడా ఒక